వీణవంక అత్యాచార బాధితురాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలితో పాటు డీజీపీని కలిశారు మహిళా కాంగ్రెస్ నేతలు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కోరామన్నారు లీడర్స్. జరిగిన సంఘటన అంతా సీక్వెన్స్ వైజ్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి టైం తీసుకొని చెప్పడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి సానుకూలంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు. ఇలాంటివి జరగకూడదని వారు కూడా చెప్పారు. ఈ ల్యాబ్సెస్ గురించి మళ్ళీ నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను. అక్కడ ఇప్పుడు ఎస్పీఏ కాకుండా ఒక లేడీ ఏఎస్పీ కూడా వచ్చింది. ఆమెతోనే ఇదంతా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయించి తగు చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆమెకి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా గురించి కూడా సత్వరంగా అమ్మాయికి ఇప్పించాలని చెప్పారు. ఒక జాబ్ గురించి కూడా ఎంత తొందరగా జాబ్ ఇవ్వగలితే అంటే తను పోలీసు డిపార్ట్మెంట్లో ఒక జాబ్ కోరుతాం. ఒక స్పెషల్ కేసుగా ఆమెకు కోరినటువంటి జాబ్ ఇవ్వాలి. తను బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఆ బీటెక్ కూడా తను కంటిన్యూ చేయాలి. ఆమెకు పెద్ద ఎత్తున మేమైతే పొలిటికల్గా మా పార్టీ తరపున చెప్పొచ్చాము 1 crore అని. ఆ 1 crore సాధ్యమవుతుందా కాదా, కానీ ఆమెకి 5 ఎకరాల భూమి ఇప్పించాలని మేము డిమాండ్ చేసాము. ఒక ఇల్లు ఇవ్వాలని చెప్పాము. ఆమెకున్నటువంటి 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక హ్యాండిక్యాప్ ఉంది. వాళ్ళకందరికీ కూడా కావాల్సినటువంటి మరి సోషల్ వెల్ఫేర్ కింద వచ్చే బెనిఫిట్స్ అంతా వాళ్ళకి చెందే విధంగా చేయాలని చెప్పి మేము కోరొచ్చాం. ఆయన చాలా మంచిగా స్పందించారని చెప్పి మన డీజీపీ మీకు చెప్పడం జరిగింది. వాళ్ళ 3 అయితే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకు శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు శిక్ష పడకుండా భూమి పైన ఉంటే నాలాంటి వాళ్ళు చాలా అమ్మాయిలు ఉన్నారు. ఇంకా వాళ్ళకి కూడా నాలాంటి ప్రాబ్లం వచ్చేది ఉంది కాబట్టి వాళ్ళకి కఠినంగా